జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. తెల్లారి లేస్తే ఎట్లాంటి వార్త వినాల్సి వస్తుందో అనే భయంతోనే పండుకోవడం అవుతుంది నిజం చెప్పాలంటే కూడా. మొన్ననే కదా బెంగళూరులో జరిగినటువంటి ఘటన మనం ఇంకా కూడా మర్చిపోలేదు. బెంగళూరుకి వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్సు కంప్లీట్లీ సజీవ దహనం అయిపోయినారు కదా. మొన్ననే అసలు ఒక వారం కూడా కాలే. మళ్ళా ఈరోజు చేవెళ్ళ దగ్గర టిప్పర్ లారీ మొత్తం ఆర్టీసీ బస్సు మీదనే మొత్తం పడిపోయింది. అసలు ఆర్టీసీ బస్సు ఏడుందో కనబడతలేదు. నుజ్జు ఏ స్పీడ్లో నడుపుతున్నాడు టిప్పర్ డ్రైవరు. అసలు ఆర్టీసీ బస్సులో మరి 50 మంది ఉందా 60 మంది ఉన్నారా ఇంకా తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఎవరైతే ఈ డ్రైవర్ వైపు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు అవుట్ కంప్లీట్లీ. 25 మంది చనిపోయినరు అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఏ స్పీడ్లో వచ్చి ఆ టిప్పర్ లారీ ఢీకొట్టుంటుంది ఆర్టీసీ బస్సుని. పాపము ఈ ఆర్టీసీకి సంబంధించిన డ్రైవరు అట్లాగే ఈ టిప్పర్ ఎవరైతే నడుపుతున్నాడో నుజ్జు అయిపోయిండో అలా ఇరుక్కుపోయిండు కంప్లీట్లీ. మళ్ళా చిన్న లారీ కూడా కాదు, మీరు చూడండి ఆ విజువల్లో కూడా మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. పెద్ద లారీ. చాలామంది స్థానికులు ఒకటి చెప్తున్నారు, ఈ రోడ్డు అత్యంత దరిద్రంగా ఉంది, చెండాలంగా ఉంది, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఏం మాట్లాడతలేరు, చర్యలు తీసుకుంటలేరు, మొత్తం గుంతలమయం ఉంది రోడ్లన్నీ కూడా. ఎందుకుండది? మీరు ఈ టిప్పర్ లారీని చూడండి, అతిపెద్ద టిప్పర్ లారీ అంతంత కంకర వేసుకొని పోతే, అంతంత సిమెంట్ వేసుకొని పోతే ఏ రోడ్ అయినా ఎట్లుంటుంది? 9 ఏళ్ళు అవుతుందట ఈ రోడ్డుని బాగు చేయండి సారు. ఈ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, మహిళలు అట్లాగే చాలామందికి కాళ్ళు చేతులు ఇట్లా గాయాలు అవుతున్నాయి, బైక్ మీదకి వెళ్ళి పడుతున్నారు, కార్లు స్కిడ్ అయిపోతున్నాయి, ఇగో ఇట్లా చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్లే జరుగుతున్నాయి, అవేం బయటకు వస్తలేవు. ఈరోజు ఇప్పుడు ఆ టిప్పర్ లారీ వచ్చి మొత్తం ఆర్టీసీ బస్ మీద పడ్డది కాబట్టి ఈ వార్త బయటకు వచ్చింది, ఈ చర్చ బయటకు వచ్చింది. చెప్పి నోరు పోతుంది కానీ ఆ రోడ్డుని మాత్రం సరి చేస్తలేరు, బాగు చేస్తలేరు అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, అక్కడికి వచ్చిన కాళే యాదయ్య ఆయన అసలు బండి కూడా దిగనీయలే. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన. బండి కూడా దిగనీయలే. నువ్వు దిగితేవంటే రాళ్లతో కొడతామన్నారు. దిగలే, ఆయన వెళ్ళిపోయిండు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి మృతదేహాల్ని అట్లాగే గాయపడ్డ వాళ్ళని తరలించిండ్రు. ఇక చేసేదేం లేక స్పాట్ నుంచి వెంటనే వెళ్ళిపోయినరు. ఆడ హాస్పిటల్ దగ్గర మంత్రులు కానీ అఫీషియల్ కానీ అధికారులు కానీ వాళ్ళందరూ పోయి ఆడ హాస్పిటల్ దగ్గర ఎవరైతే చనిపోయినరో మృతదేహాలు ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళని ఓదారుస్తున్నారు. అట్లాగే గాయాల పాలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. సార్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ చాలామంది కూడా ఆ రోడ్ నుంచి మీరు వెళ్తే మీకు తెలీదా సార్ అక్కడ రోడ్డు బాగాలేదు, దాన్ని బాగు చేపియాలా అని తెలీదా? 9 ఏళ్ల నుంచి జస్ట్ అటు ఇటు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు తొలగించాలి అనేటువంటిది గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్. అట్లెట్లా పర్యావరణానికి హాని కలుగుతుంది, అంతంత పెద్ద చెట్లు ఎట్లా తీసేస్తారు అని ఎవరో కోర్టుకు పోయారట. ఇప్పుడు ఏమైపోయింది, ఆ చెట్లేమో తొలగించకపోవడం వల్ల అట్లాగే పూర్తిగా అక్కడి నుంచి అట్లనే తప్పనిసరి పరిస్థితులు లేవు, జనాలైనా ఏం చేస్తారు, మెల్లగానో ఇంకా ఎట్లనో పోతారు కదా. అదే జరిగింది ఇప్పుడు. ఇంత పెద్ద ప్రమాదానికి కారణం ఎవరు? ఇంత పెద్ద ఇన్సిడెంట్స్కి రీజన్ ఏంటి? 25 మంది ప్రాణాలు తీసిండ్రంటే 25 కుటుంబాలు ఆగమైపోయినట్టే కదా. చిన్న పాప 15 నెలల పాప చనిపోయింది. తల్లి ఒడిలో అట్లనే
నిద్రిస్తున్నది చనిపోయింది. 4:40 మార్నింగ్ ఇంకా కొద్దిసేపట్ల ఇక తాండూరు నుంచి బయలుదేరింది బస్. ఇక ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చే లోపల ఎవరి వాళ్ళు డ్యూటీ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. నిన్న సండే కదా, చాలామంది వాళ్ళ ఇళ్ళకు పోయి ఇక మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీలకు రావాలి కాబట్టి చాలామంది ఎర్లీ మార్నింగే వస్తూ ఉంటారు. అంతే, గాల్లో కలిసినాయి వాళ్ళ ప్రాణాలు. ఎంత హృదయ విదారకంగా ఉందంటే అక్కడ చూసిన వాళ్ళు పాపము రెస్క్యూ చేయడానికి కూడా ఏం అర్థం కాలే. మొత్తం టిప్పర్ లారీ అంతా వచ్చి ఆర్టీసీ బస్ మీద పడితే ఎక్కడికి వెళ్ళి తీయాలో కూడా అర్థం కాలే. శవాల్ని తీయాలన్నా లోపలిన వాళ్ళని రక్షించాలన్నా మొత్తం కంకర, బస్సు కనబడినటువంటి పరిస్థితి. ఆ సంఘటన చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా బతకరనుకుంటారు. ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ మొత్తం నుజ్జు అయిపోయిందట సీట్లా. అసలు కనీసం ఆయన మృతదేహం ఎట్లా తీయాలనో అర్థం కాలేదట. ఇక టిప్పర్ లారీ డ్రైవర్ అయితే అందులో ఇరుక్కుపోయిండు క్యాబిన్లా, అట్లాగే ఆ మధ్యలో స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయిండు. ఆయనను తీయడానికి టైం పట్టింది. అదృష్టవంతులు ఎవరంటే డ్రైవర్ వైపు కూర్చోకుండా ఆపోజిట్ వైపు కూర్చున్న కండక్టర్ కూడా మొహమంతా రక్తం అయిపోయింది, పూర్తిగా గాయాలైపోయినాయి. ఆమె ఏడుస్తుంది, బయటపడ్డది ఎట్లనో. సో ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ బయటపడ్డారు. డ్రైవర్ సైడ్ కూర్చున్న వాళ్ళు లాస్ట్ సీట్ తప్పించి మిగతా అన్ని సీట్లు రెండు ఇద్దరు కూర్చునే సీట్లు మొత్తం మటాష్. ఒక్కరు కూడా బతకలే. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం దస్తగిరి బాబా బస్సు డ్రైవర్ పాపం, బస్సు డ్రైవర్ తప్పేమి లేదు. ఆ టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో పూర్తిగా పాపం ఆ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా చనిపోయిన పరిస్థితి. తారీబాయ్ 45 సంవత్సరం దన్నారం తండాకి సంబంధించిన వ్యక్తి, కల్పన 45 సంవత్సరాలు బోరబండ, బచ్చన్ నాగమణి 55 సంవత్సరాలు బానూరు, ఏమావత్ తాలిబాన్ దన్నారం తండా, మల్లగండ్ల హనుమంతు దౌలతాబాద్, గుర్రాల అభిత ఆమె కేవలం 21 సంవత్సరాలు మాత్రమే యాలాల్, గోగుల గునమ్మ బోరబండ, షేక్ అలీ హుసేన్ తాండూర్, తబస్సుమ్ జహాన్ తాండూర్. ఇవి మాత్రమే కొంతవరకు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. వెంకటయ్య క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటయ్య, బుచ్చిబాబు, అబ్దుల్ రజాక్, వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను, నందిని, బసవరాజ్, ప్రేరణ, సాయి, అక్రమ్, అట్లాగే అస్లాం. ఇంకా పూర్తి లిస్ట్ అయితే మన దగ్గర లేదు, కానీ మహిళలే పెద్ద సంఖ్యలో చనిపోయారు. ఓ చిన్నారి చనిపోయింది. తల్లిని కోల్పోయినటువంటి చిన్నారి ఆ బస్సు దగ్గర నిల్చొని ఏడుస్తున్నాడు, నా కళ్ళ ముంగతే నా తల్లి చనిపోయింది అని. వీళ్ళందరికీ ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఇట్లా అయితే ఆ టిప్పర్ లారీ, అంతంత పెద్ద టిప్పర్ లారీలు జనాలు తిరిగే మధ్యలో టిప్పర్ లారీ ఎట్లా తిరుగుతుంది? అంత భయంకరమైన రోడ్లల్లో జనాలు ఎట్లా ప్రయాణించాలి సార్? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు వస్తే మిమ్మల్ని రాణిస్తలేరు, తిడుతున్నారు. ఎట్లా మరి? ఇంత భయంకరమైతే కనీసం అడుగుతే కూడా వాళ్ళని ఏదో సర్దుమణిగి అటు పక్క జరిగిపోండి అన్నట్టుగా ఉంది వ్యవహారం. కానీ మినిమంగా సార్ రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా మినిమం నిత్యావసరాలు కదా అవన్నీ కూడా. అవి కూడా అడగద్దు అని అంటే ఇంకా ఎందుకు చెప్పండి? ఇట్లా ఇంకా ఎన్ని ఇన్సిడెంట్ల గురించి మాట్లాడుకోవాలి? ఇంకెంతమంది చావాలి? దారుణమిగా పాపం 25 కుటుంబాలు ఆగం, ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఏందో తెలియదు. ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్ల గురించి మాట్లాడితే మనం మారుతాం తెలియదు. రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఈ సంఘటన అత్యంత బాధాకరం అంటారు, ఖండిస్తారు. అక్కడి వరకే ఉందామా సార్? తర్వాత చర్యల గురించి అసలు మనకు అక్కర్లేదా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది ఈ రోడ్లా, వారం 10 రోజులల్లా ఆ రోడ్డు పడుతుందా? ఒకటే క్వశ్చన్ సార్. వారం 10 రోజులల్లా వెంటనే శాంక్షన్ అయిపోయి వెంటనే రోడ్డు పడుతుందా? ఇది చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పిన రోజు, దీనికి ఆన్సర్ దొరికిన రోజు ఇక సూపర్ అన్నట్టు. మన గవర్నమెంట్స్ ఆర్ సూపర్ అంతే ఇక. కానీ ఒక్క రోడ్డు గురించే మాట్లాడతలేను. ఎక్కడెక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఒక నివేదిక తెప్పించుకోండి, మాట్లాడండి.
ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇది మాత్రమే ప్రజలు కోరుతున్నారు. ఇది మా తరఫు నుంచి కూడా మీకు ఒక రిక్వెస్ట్ అనుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు